అందరికీ నమస్తే అండి. మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టయితే మీరు చాలాసేపు సిస్టమ్ దగ్గర కూర్చుంటాడు కాబట్టి మీ డిస్కులు తొందరగా దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు డే మొత్తం వర్క్ చేస్తూ సాయంత్రం టైంలో రిలాక్స్ అవుతుంటారు, అంటే బ్యాక్ పెయిన్ వచ్చిందని, మళ్ళీ మార్నింగ్ వరకు నార్మల్ అవుతూ ఉంటుంది, రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే అట్లనే లాంగ్ టైం చాలా సంవత్సరాలు కంటిన్యూ చేస్తూ ఉంటే ఇట్లా ఈవినింగ్ వరకు పెయిన్ రావడం, మార్నింగ్ వరకు రిలాక్స్ అవ్వడం ఇట్లా చేస్తూ ఉంటుంది. ఆ గ్యాప్లో ఏం జరుగుతుందంటే 12 mm ఉండాలి, డిస్క్ అనేది 12 mm ఉండాలి. 12 mm నుండి దగ్గరికి వస్తూ ఉంటుంది. అది ఏంటి అంటే 11కి వచ్చినా మీకు పెయిన్ తగ్గుతూ ఉంటుంది, 10కి వచ్చినా పెయిన్ తగ్గుతూ ఉంటుంది, 9కి వచ్చినా పెయిన్ తగ్గుతూ ఉంటుంది. ఇట్లా దగ్గరికి వస్తూ చివరి వరకు 3కి 4కు కానీ 5లో కానీ ఇట్లా వచ్చి చాలా వరకు 3 వరకు వచ్చినా కూడా మీకు చాలామందికి ఆ నొప్పి ఏర్పడిన అవకాశం ఉంది. కాబట్టి దాని తర్వాత ఏంటంటే ఆ 3 వరకు వస్తే సర్జరీ వెళ్ళే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మీకు సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయి, బీపీ వచ్చే అవకాశం ఉంటుంది, ఈ మోకాలు కూడా టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు 1 year నుంచి వెళ్ళక 2 years నుండి చేస్తున్నట్టయితే సాఫ్ట్వేర్ జాబ్ కంటిన్యూగా 3 years నుండి మీరు ఒక స్కానింగ్ కానీ ఒక ఎక్స్రే కానీ తీసుకొని ఆ డిస్క్ అనేది ఎప్పుడు 12 mm ఉండాలి. 12 నుంచి 11కు రావద్దు, గ్యాప్ అనేది దగ్గరికి వస్తూ ఉంటుంది. దగ్గరికి వచ్చిన కొద్దీ మీకు అది సర్జరీకి దారితీస్తుంది, క్రానిక్కి దారితీస్తుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. కంటిన్యూగా కూర్చుంటే కావచ్చు మీకు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు ఎక్స్రే తీసుకొని కానీ లేదా ఒక స్కానింగ్ తీసుకొని కానీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి. 12 ఉంటుంది, దగ్గరికి వస్తలేదు, దగ్గరికి రానివ్వకండి. ఎందుకంటే మీకు రిలాక్స్ అవుతూనే ఉంటుంది, కానీ లాస్ట్లో మీకు ఏమైందంటే కంటిన్యూ పెయిన్ ఉంటుంది. అది మీకు రిలాక్స్ అవ్వడం అనేది ఉండదు. దాని తర్వాత మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది, లేదా అది సర్జరీకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత మీరు వర్క్ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోతారు. అందుకని మీరు ముందు నుండే మీరు ఒక 2-3 years నుండి సాఫ్ట్వేర్ చేస్తున్నట్టయితే ఏం చేస్తారు, ఫస్ట్ మీకు 12 ఉందా లేదా, 12 నుంచి దగ్గరికి రావద్దు. దగ్గరికి వస్తున్నా ఎందుకంటే 80% దగ్గరికి వచ్చినా కూడా చాలా మందిలో నొప్పి వస్తలేదు. 80% అంటే 70-80% వచ్చినా కూడా చాలా మందిలో నొప్పి వస్తలేదు. 12 ఉన్నది మీకు దాదాపు 4కి వచ్చినా కూడా చాలా మంది నొప్పి చూస్తలేదు, 3కి వచ్చినా కూడా చూస్తలేము. అట్లా అందుకోసం మీరు ఏ కండిషన్లో ఉన్నది చూసుకుంటూ దాన్ని డౌన్ అవ్వకుండా చూసుకోండి. మీకు ఇది క్లియర్గా తెలియాలంటే ఆరోగ్యమైన సమాజం కోసం నేను సైతమని నేను వీడియో చేశాను. అందులో ఎలా కాపాడుకోవచ్చు అనేది నేను క్లియర్గా మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఓపెన్ చేసి దాన్ని చూసినట్టయితే మీకు పూర్తి డీటెయిల్స్ అందులో ఉంటాయి. మీకు ఇది షార్ట్ వీడియో పెడుతున్నాను, ఎందుకంటే దీని మీద మీకు అవగాహన రావాలని. ఆ దగ్గరికి వస్తూ ఉంటుంది 80%, 70-80% దెబ్బతిన్నా కూడా మీకు తెలియలేని సందర్భం ఉంది కొంతమంది లోపల. అందుకోసమని మీకు 12 నుంచి దగ్గరికి రావద్దు. ఇది లాంగ్ టైంలో క్రానిక్ ప్రాబ్లం అవుతుంది. కొందరిలో అయితే ఈ డిస్క్ దగ్గరికి వచ్చి సయాటిక్ లాగా కాలు కిందికి లాగే సందర్భాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే చాలాసేపు కూర్చోవడం ద్వారా డిస్కులు దగ్గరికి వచ్చి సయాటికా పెయిన్ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే కాలు కింది వరకు, పాదం వరకు, తొడ నుంచి, పిక్క నుంచి ఇట్లా కింది వరకు కూడా లాగుతూ ఉంటుంది. దీని ద్వారా కూర్చోవడం ద్వారా కూడా సయాటికా కూడా చాలామందిలో వస్తుంది. సయాటికా అంటే డిస్క్ దగ్గరికి రావడమే. డిస్క్ దగ్గరికి వచ్చి ఈ నరానికి ప్రెస్ చేయడం వల్ల సయాటికా వస్తుంది. కొందరు లోపల డౌన్ అవుతూ ఉంటుంది డిస్క్, కొందరు లోపల సయాటిక్ లాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. కిందికి కాలు ఈ నడు నుంచి, తొడ నుంచి మోకాల నుంచి కింది ఇట్లా పాదం వరకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది సయాటిక్ లాగా కూడా లాంగ్ టైంలో మీకు అట్లా చూపిస్తుంది. సయాటిక్ లాగా లాగుతూనే ఉంటుంది మీకు. దీన్ని జాగ్రత్తగా ఉండండి. మీరు అలా నొప్పి వచ్చినప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడం కూడా చేయకండి. ఎందుకంటే అట్లా లాంగ్ టైం మీరు పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు మీకు ఒబెసిటీ ప్రాబ్లం వచ్చి లేదా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వచ్చి వెయిన్స్లో మీకు బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది, కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది, అట్లాగే మోకాలు కూడా అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకోసమని దీన్ని క్లియర్గా కరెక్ట్గా అర్థం చేసుకొని జాగ్రత్త పడండి. ఈ బ్యాక్ పెయిన్కు, డిస్క్ ప్రాబ్లమ్స్కు మీరు న్యూరో దగ్గర అయినా ఆర్థో దగ్గరికి అయినా వెళ్ళిన మెడిసిన్స్ ఎంత వాడినా కూడా అంతకంటే ఇంకా పెరుగుతూనే వస్తూ ఉంటుంది. పెయిన్ అనేది టెంపరీగా రిలాక్స్ అవుతూ ఇంటర్నల్గా మీ డిస్క్ అనేది ఇంకా పెరుగుతూ వస్తూనే ఉంటుంది ప్రాబ్లం. దీన్ని గమనించండి. ఎంత పెయిన్ కిల్లర్స్ వాడితే, ఎంత టాబ్లెట్స్ వాడుకుంటే అంత ఇంకా ఇంటర్నల్గా పెరుగుతూనే వస్తూ ఉంటుంది. మీకు నడుములో నొప్పి వస్తలేదు కదా, ఎందుకు చేయించుకోవాలని అనుకోవద్దండి. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే 12 ఉన్న డిస్కు కొన్నిసార్లు 4కు 3కి వచ్చేంతవరకు, అంటే సర్జరీ లెవెల్కి వెళ్ళేంతవరకు కూడా పెయిన్ తెలుస్తలేదు. నాకు పెయిన్ లేదు కదా, ఎందుకు నేను చేయించుకోవాలి అని అనుకోకండి. ఖచ్చితంగా అది ఇంటర్నల్గా పెరిగేంత
వరకు మీకు బయటకు రావడం లేదు చాలా మందిలో. అందుకోసమే మీరు ఏ కండిషన్లో ఉన్నారు, ఎంతలో 12 ఎంఎంలో ఉందా తగ్గిందా అనేది కన్ఫర్మ్ చేసుకోండి. నొప్పి వస్తలేదని కంపల్సరీ నొప్పి లేదు ఎందుకు చేయించుకోవడం అనేది మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా ఒక ఇయర్ తీసుకోండి. చాలా సంవత్సరాలు చేస్తున్నట్టయితే ఇప్పుడే జాగ్రత్త పడి తీసుకొని మీ కండిషన్ ఎంత ఉంది, 12 ఉందా, ఎంతకు వచ్చింది అనేది, ఎంత ఎంఎంలో ఉంది అనేది జాగ్రత్త పడండి. ఇలా నేను చెప్పినట్టు చేయడం ద్వారా మీరు జీవితాంతం డిస్కులు దెబ్బతినకుండా జాబ్ చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.